ఇప్పుడు మీరు కానీ బుక్ చేసుకుంటే మంచి ఆఫర్ ఉంది. ఆఫర్ వచ్చేసరికి 2 ఏసీలు వాళ్ళే ఇస్తారు మంచిగా, అండ్ గేజర్స్ ఇస్తారు మీకు, వంటగదిలో చిమ్మి కూడా ఇస్తా అంటున్నారు. అండ్ ఇంకో ఆఫర్ కూడా ఉంది మీకు, ఎల్ షేప్ సోఫా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తా అంటున్నారు. ఇవాళ మళ్ళీ మీకోసం కొత్త ఇల్లు అయితే తీసుకొచ్చాను అనమాట. ఈ ఇల్లు అయితే చాలా బాగుంది, నాకు లోపల ఇంటీరియర్ కూడా బాగా నచ్చింది, మీకైతే చాలా క్లారిటీగా చూపిస్తాను. సో ఇల్లు మొత్తం వచ్చేసరికి 3 సెంట్ అనమాట. మీకు అడ్డం వచ్చేసరికి 20 అడుగులు, లోతు వచ్చేసరికి 67 అడుగులు. లోపల అయితే డబుల్ బెడ్రూమ్, చాలా బాగుంది డబుల్ బెడ్ హౌస్ ఇది. ఆ బెడ్రూమ్స్ కూడా మంచి సైజ్ వచ్చింది, అండ్ మీకు హాల్ కూడా చాలా బాగుంటుంది, మంచి రిచ్గా ఉంది. సో మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే వాడాలని చెప్తున్నారు బిల్డర్ ఇంటికి. సో మీకు ఇల్లు అయితే లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఇంటి ముందు సిమెంట్ రోడ్ అయితే ఉందన్నమాట. మనం ఏమైనా బైకులు పార్క్ చేసుకోవాలనుకున్నా చాలా నీట్గా ఉంది. ఇంటి ముందు సిమెంట్ రోడ్, వర్షానికి బురద రావడం లాగా ఏమి ఉండదు. అండ్ మనకి ఇక్కడ ఈవినింగ్ టైంలో కూర్చోడానికి బల్ల కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ అరుగులు అంటారు కదా, ఆ టైప్లో కూడా ఉన్నాయి. అండ్ మనకి బయట నుంచి కాలింగ్ బెల్ కూడా ఉంది ఇంటికి. సో గేట్ కూడా చూడండి, మొత్తం ఇదంతా స్టీల్, మంచి ఏ గ్రేడ్ స్టీల్ అయితే వాడారంట, చాలా బాగుంది స్టీల్ ఇది. సో త్వరగా స్టీల్ తుప్పు కూడా, రస్ట్ కూడా రాదంట దీనికి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంటి ముందు ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇంటి ముందు అయితే మంచి ప్లేస్ ఉంది, సైడ్గా వర్షం ఉంది. అండ్ ఇంటికి ఇండివిజువల్గా బోర్ ఉందన్నమాట, ఎవరితో సంబంధం లేదు. వాటర్ కూడా చాలా బాగా పడ్డాయి అని చెప్పారు. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదంటున్నారు. ఇక్కడ ఈవినింగ్ పూట మనం కూర్చొని టీ అయితే తాగడానికి ఉంది. అండ్ బైక్ కూడా నైట్ పూట ఇక్కడ పెట్టుకోవచ్చు కింద లేకుండా. ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో, మంచి టేక్తో చేయించాలని చెప్తున్నారు. తలుపుకి కూడా వినాయక స్వామి బొమ్మ అయితే ఉంది, చూడండి ఎంత నీట్గా ఉంది. స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది, ఎక్కడైతే కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీలో. అండ్ మాకు ఇంటికి ఫ్రంట్ వైపు ఎలివేషన్ కూడా మొత్తం టైల్స్తో చేసేది. మొత్తం మనకి ఇటువైపు వచ్చేసరికి మెటల్ ల్యాండింగ్ అనమాట. ఈ మెటల్ ల్యాండింగ్ కూడా మొత్తం గ్రానైట్, ఇది మొత్తం గ్రానైట్తో చేపించారు. పక్కన రైలింగ్ కూడా స్టీల్ అనమాట. ఇది చెప్పులు స్టాండ్ పెట్టుకోవడానికి, ఏమన్నా ఇక్కడ సామాన్లు పెట్టుకోవచ్చు. అండ్ మీకు లైన్ పంపు ఉంటే లైన్ పంపు కూడా బిగించుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ ప్రొవిజన్స్ ఇచ్చేసారు ఆల్రెడీ. సో ఆ ఇబ్బంది కూడా లేదు. మనైతే ఇంట్లోకి వెళ్దాం. సో ఇంట్లో ఎంట్రన్స్ అయితే అసలు ఆ రుక్కులు అనమాట. ఇటు సైడ్ చూడండి రాధాకృష్ణులు, నాకు చాలా ఇష్టం ఇది. ఎనర్జీ చూడచ్చు, చాలా మంచి క్వాలిటీ ఉంది. మీకు ఈ వాల్కి కూడా మొత్తం పెయింటింగ్ కాదు, టైల్తో చాలా ఖర్చు పెట్టి చేయించారు. ఇది సైడ్ వాల్కి కూడా వాల్ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. మనకి ఇటువైపు వచ్చేసరికి ఈ వాల్ పెయింట్ కూడా మొత్తం మొక్క పెట్టించారు, నీట్గా మొక్క పెట్టించి పెయింట్ లేపించారు, చాలా బాగుంది ఇది. పైన సీలింగ్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా మంచి క్లాస్గా చేయించారు. సీలింగ్ లోపల లైట్లు కూడా ఉన్నాయి. హాల్లో నుంచి వసంతలోకి వెళ్ళడానికి తలుపు కూడా ఉందన్నమాట. తలుపు తీసి వసంత్ కూడా చూపిస్తాను మీకు. ఇది వసంత్. సో మనం ఏమైనా బట్టలు ఏమైనా ఆరేసుకోవాలనుకున్నా కానీ, ఏమన్నా గాలి కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ మీకు లోపలికి ఎలా వస్తే ఇక్కడే బాత్రూమ్ కూడా ఉంది. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాడుకోవడానికి బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్ అనమాట. డ్రైవ్ పెట్టుకోవడానికి మొత్తం ప్రొవిజన్స్ ఇచ్చారు. సో వెస్టర్న్ టాయిలెట్, ఏదైనా పెద్దవాళ్ళు ఉన్నా వాడుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వసంత్ నుంచి ఎంట్రన్స్. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి వసంత్ కూడా కనెక్టివిటీ ఉంది. ఇది కూడా వస్తుంది. ఇంటి చుట్టూరు మనకి ప్రశాంతంగా గాలి వచ్చేది అనమాట. ఈ పక్కన ఇల్లు కట్టినా కూడా దానికి సంబంధం లేకుండా మంచి గాలి వస్తుంది. సెక్యూరిటీ పరంగా దీనికి కూడా స్టీల్ గ్రిల్స్ చేయించారు నీట్గా. ఆల్రెడీ ఇటువైపు గోడ అనుకొని ఇల్లు ఉందన్నమాట. ఇల్లు ఉన్నా సరే మనకు మంచి గాలి వస్తుంది, ఎందుకంటే వర్షం ఉండడం వల్ల. ఇది వచ్చేసరికి హాలు చూడండి, ఇది వచ్చేసరికి టీవీ పార్టీషన్ అనమాట. ఇక్కడ మంచిగా టీవీ కూడా పెట్టుకోవచ్చు. టీవీ పార్టీషన్ అయితే చాలా బాగుంది, మీకు మంచి క్లాస్ రిచ్ లుక్ అనమాట. మనకి ఇటు వచ్చేసరికి ఎల్ టైప్ సోఫా వేసుకోవచ్చు హాల్లోనే. ఆల్రెడీ ఇంటికి అన్ని లైట్లు పెట్టున్నాయి. అండ్ ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఫ్యాన్లు కూడా ఆల్రెడీ ఫిట్ చేశారు. ఫ్యాన్లు కూడా ఫ్రీగా ఇచ్చేస్తారు మనకి ఇల్లు తీసుకుంటే. 75 ఇంచెస్ టీవీ కూడా పెట్టుకోవచ్చు, అంత పెద్దగా ఇచ్చారు. కింద వచ్చేసరికి కబోర్డ్స్ ఇచ్చారనమాట. మనకి థింగ్స్ అవి పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా బాగా యూటిలైజ్ చేశారు, ఏమి వేస్ట్ చేయకుండా. అండ్ ఇంటికి వచ్చేసరికి ఓపెన్ కిచెన్ చూపిస్తానండి. కిచెన్ ఓపెన్ కిచెన్ చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం గ్రానైట్ రాయల్ అనమాట, గ్రానైట్తో చేయించారు. సో అండ్ దీనికి కబోర్డ్లు కూడా మొత్తం ఫిట్ చేశారు. సేమ్ మీ కబోర్డ్లో స్ట్రక్చర్ ఎలా ఉందంటే, మన జీన్స్ ప్యాంట్ ఉంటుంది కదా, సో అలా ఉంది చూడటానికి. ఒకవేళ మీ కెమెరాలో కనబడకపోవచ్చు. సో ఈ కబోర్డ్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూసినట్టు కొంచెం డిఫరెంట్గా ఉంది కబోర్డ్లు ఇవి. మనకి పైన కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఏమన్నా స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవడానికి అక్కడ కూడా ఉంది. అండ్ కిచెన్లో కూడా సీలింగ్ చేయించారు మొత్తం నీట్గా. కిచెన్ సింక్ పైప్ చూడండి, మనం ఎలాగంటే అలా బెండ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా పెట్టారు ఇది. సో మనం ఏమన్నా క్లీన్ చేసుకునేటప్పుడు ఎలాగంటే అలా వాడుకోవచ్చు అన్నమాట. చూడండి దేవుడి గుడి కూడా పెద్దగానే ఉంది. దేవుడి గుడి లోపల కూడా మొత్తం టైల్స్తో చేయించేస్తారు మొత్తం నీట్గా. ఇది
లోపల ఇదంతా ఏమన్నా మనం కడ్డీలు ఇచ్చినప్పుడు కాలిపోకుండా నీట్గా ఉండడానికి టైల్స్ మొత్తం టైల్స్తో చేయించారు. కిచెన్కి కూడా వాల్కి టైల్స్ ఇవ్వడం వల్ల ప్లస్ పాయింట్ ఏమైందంటే మనకి ఏమన్నా ఆయిల్ మరకలు అవి ఉంటాయి కదా, క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ప్లెయిన్ గోడ వదిలేస్తే పెయింట్ కూడా వేసుకోలేం ఫ్యూచర్లో. ఇలా ఇది ఇవ్వడం చాలా మంచిది అనమాట, మంచి ఆలోచన వీళ్ళకి. అండ్ మనకు హాల్లో నుంచే 2 బెడ్రూమ్లకి ఎంట్రన్స్ ఉంది. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఫస్ట్ మీకు ఈ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మొత్తం కబోర్డ్లు కూడా చూడండి, మంచి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది వైలెట్ కలరు. సో మీకు ఇక్కడ వచ్చేసరికి బీరో ప్రొవిజన్ అనమాట ఈ కార్నర్లో, ఇది కూడా మిస్ చేయలేదు, చాలా బాగా ఇచ్చారు. కబోర్డ్లు కూడా మంచి క్వాలిటీ వాడారనమాట, చాలా బాగున్నాయి కబోర్డ్లు కూడా. చూడండి ఎలా ఉన్నాయో. సో మనం చాలా లగేజ్ పెట్టుకోవచ్చు, బట్టలు కూడా చాలా పెట్టుకోవచ్చు ఖాళీ లేకుండా. సో చాలా బట్టలు అయితే పెట్టుకోవచ్చు, ఫుల్ స్టోరేజ్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ దీనికి సపరేట్గా లాకర్ లాంటిది ఇచ్చారు, గోల్డ్ ఏమైనా పెట్టుకోవడానికి. చూడండి మనం ఏమైనా గోల్డ్ కానీ ఆర్నమెంట్స్ కానీ మనం స్నానం చేసేప్పుడు పెట్టుకోవడానికి నీట్గా సో ఈ లాకర్ లాంటిది ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. 3 స్టెప్స్ లాగా ఇచ్చారు కదా, ఈ స్టెప్స్లో బుక్స్ కానీ లేదంటే మంచిగా ఫ్లవర్ హౌస్ కానీ అలా డిజైన్ చేసుకోవచ్చు, మంచిగా చాలా బాగుంటుంది. అండ్ మనం రెడీ అవ్వడానికి ఇక్కడ మిర్రర్ కూడా ఇచ్చారనమాట. సో అది కూడా వాళ్ళే సెట్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సపరేట్గా మనకి చాలా పెద్ద కిటికీ ఇచ్చారు, వెంటిలేషన్ చాలా బాగుంటుంది. చూడండి వెంటిలేషన్ ప్రాబ్లమ్స్ అస్సలు లేదు. చూడండి చాలా పెద్ద కిటికీలు ఇచ్చారనమాట, మనకి వెంటిలేషన్ బాగుంటుంది. కిటికీలు కూడా టేకే వాడారు. అండ్ దీనికి సేఫ్టీ గ్రిల్స్ కూడా పెట్టారు మిస్ చేయకుండా. మన కట్టలు పెట్టుకోవడానికి పైప్ కూడా వాళ్ళే అరేంజ్ చేసి పెట్టారు, డైరెక్ట్ కట్టలు పెట్టుకోవచ్చు. అక్కడ వస్తారు మనకి ఏసీ ప్రొవిజన్ అనమాట. సో హోల్ కూడా వాళ్ళే పెట్టేశారు. అండ్ దీనికి ఇప్పుడు బాత్రూమ్ అయితే చూద్దాం. బాత్రూంలో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు మనకి. సో పెద్దవాళ్ళు వాడుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి. అండ్ ఇక్కడ మనం బట్టలు పెట్టుకుంటే హ్యాంగ్లర్ కూడా వాళ్ళే ఫిట్ చేశారు. మన గేజర్కి అయితే ప్రొవిజన్స్ ఇక్కడ ఇచ్చారు. సో గేజర్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి, వాళ్ళైతే గేజర్ ఇవ్వట్లేదు. అండ్ షవర్ వాష్ ఉంది, ట్యాప్స్ ఉన్నాయి, మొత్తం సింక్ కూడా ఇచ్చారు బాత్రూంలో. సో అన్నీ అయితే సెటప్ చేసి మనం చేసుకున్నప్పుడు అప్పుడు వాడుకోవడానికి సింక్ కూడా ఉందన్నమాట. సో ఈ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళకుండా అన్ని సెటప్ ఈ బెడ్రూమ్లోనే ఉన్నాయి. ఇంకో బెడ్రూమ్ ఉందని చెప్పేదా, ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తారండి. సో ఇది వచ్చేసరికి ఇంకో బెడ్రూమ్ అనమాట మనకి. సో 2 బెడ్రూమ్లు కూడా హాల్లో నుంచి ఎంట్రీ ఉంది. సో చూడండి ఇది కొంచెం చిన్న బెడ్రూమ్, ఇంత చూపించింది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీనికి కబోర్డ్లు ఇటువైపు ఉన్నాయి. సో ఈ కబోర్డ్లు అనమాట, దీనికి బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వలేదు, కానీ కబోర్డ్లు అయితే సరిపోతాయి, నీట్గా ఉంది. ఈ బెడ్రూమ్ కూడా సీలింగ్ అయితే చేయించారు నీట్గా, సీలింగ్లోనే లైట్లు అన్నీ అరేంజ్ చేశారు, కొంచెం మంచిగా ఉంది. అండ్ మీరు వచ్చేసరికి దీనికి ఆల్రెడీ దీనికి కూడా కిటికీ ఇచ్చారు. సో ఇటువైపు కిటికీ అనమాట, మనకి చల్లగాలి ఏమైనా కావాలంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి ఈ బెడ్రూమ్ లైట్లు మొత్తం వాళ్ళు అరేంజ్ చేశారు. హాల్లో సీలింగ్ చూడండి, సో హైలైట్ ఉందన్నమాట. హాల్లోనే వాళ్ళు ఫ్యాన్లు కూడా వాళ్ళే ఫిట్ చేశారు ఈ సీలింగ్. చూస్తారు కదా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇల్లు కొనడం వల్ల ప్లస్ ఏంటంటే ఇది రెసిడెన్షియల్ ఏరియా. సో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇంటి బ్యాక్ సైడ్ అటు ఇటు మొత్తం ఇల్లు ఉన్నాయి. మనం డైరెక్ట్గా వచ్చేయచ్చు అనమాట, మనకు భయం ఉండదు. ఊరు చివర ఏం కాదు, ఊరు మధ్యలో ఉంది ఇది. ఈ ఏరియా అయితే ఎప్పటికైనా మంచి అసలు రెసిడెన్షియల్ ఏరియా అయితే అనమాట, చాలా మంచి ఏరియా, అసలు వదులుకోవద్దు. ఇక్కడ సెంటు స్థలం కూడా చాలా కాస్ట్ ఉంది. అండ్ ఇల్లు వచ్చేసరికి మన బిల్డర్ వచ్చేసరికి 63.5 లక్షలు చెప్తున్నారు ఫైనల్గా. సో 63.5 లక్షలు అండ్ వాళ్ళు ఆఫర్ కూడా ఇస్తున్నారు మనకి. ఇప్పుడు మీరు కానీ బుక్ చేసుకుంటే మంచి ఆఫర్ ఉంది. ఆఫర్ వచ్చేసరికి 2 ఏసీలు వాళ్ళే ఇస్తారు మంచిగా, అండ్ గేజర్స్ ఇస్తారు మీకు. వంటగదిలో చిమ్మి కూడా ఇస్తా అంటున్నారు. అండ్ ఇంకో ఆఫర్ కూడా ఉంది మీకు, ఎల్సేప్ సోఫా కూడా వాళ్ళే అరేంజ్ చేస్తా అంటున్నారు. ప్రజెంట్ అయితే ఈ ఇంటికి ఆఫర్ అయితే ఇవి ఉన్నాయి, ఇదైతే మిస్ చేసుకోవద్దు, ఆ అవకాశం అయితే వాడుకోండి. ఫస్ట్ వచ్చి ఒకసారి ఇల్లు చూడండి. సో ఇదే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఇల్లు ఉంది అని. అండ్ మీకు ఇలాంటి ఇంటికి అడ్వర్టైజ్మెంట్లు ఏమైనా చేయించుకోవాలన్నా, మీ ఇల్లు కూడా ఇలా వీడియో తీయించుకోవాలనుకున్నా కానీ కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఇంటి గురించి మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా నా కాంటాక్ట్ నెంబర్ కిందే ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఎనీ టైం మీకు నేను అందుబాటులో ఉంటాను. ఏం లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అంటే ఒక డ్రీమ్ కదా. సో ఆ ఇల్లు అనేది మీ దగ్గర తీసుకురావడమే నా బాధ్యత. ఎక్కడ మంచి ఇల్లు అన్నా కానీ మన ఛానల్లో వస్తాయి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పెట్టండి. నాకు మీరు ఇచ్చే మంచి పుష్ ఏంటంటే అదే అనమాట, మీరు అలా చేయడం వల్ల సో నేను కూడా ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ వచ్చి ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది అనమాట ఇంటి సంగతి. సో నెక్స్ట్ ఇంకో మంచి ఇంటి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.